వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కొంచెం షాకింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చేది బ్యాటు, బాలు, ఫోర్స్, సిక్సెస్. కానీ ఐపీఎల్ విషయానికి వస్తే అది కేవలం ఆట మాత్రమే కాదు, వేల కోట్ల రూపాయల కార్పొరేట్ స్ట్రాటజీలు కలిగిన ఒక భారీ బిజినెస్ సామ్రాజ్యం. రీసెంట్గా అవుట్లుక్ బిజినెస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఐపీఎల్ 2026 బాండ్ వాల్యూస్ రిపోర్ట్స్ చూశాక నాకే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. జనరల్గా మనం ఏమనుకుంటాం, ఏ టీం అయితే ఎక్కువ కప్పులు కొడుతుందో, ఏ టీం అయితే ఎక్కువ పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉంటుందో వాళ్ళకే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది అని. కానీ ఈ 2026 రిపోర్ట్ లెక్కలు అవన్నీ మార్చేసింది. అసలు బ్రాండ్ వాల్యూ అంటే ఏంటి? కేవలం ప్రైజ్ మనీ మాత్రమే కాదు, ఆ టీంకున్న స్పాన్సర్షిప్లు, సోషల్ మీడియా ఫాలోయింగ్, టీవీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్, స్టేడియం టికెట్స్, అమ్ముడుపోయే జెర్సీలు, ఇవన్నీ కలిపితే వచ్చేదే బ్రాండ్ వాల్యూ. మరి ఈ వేల కోట్ల వ్యాపారంలో 2026 నాటికి ఏ టీం ఏ పొజిషన్లో ఉందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. టాప్ 10 పొజిషన్లో అంటే లిస్ట్లో అట్టడుగున ఉంది లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళ బ్రాండ్ వాల్యూ $122 మిలియన్, అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు పైమాటే. సంజీవ్ గోయాంగో లాంటి పెద్ద బిజినెస్ మ్యాన్ ఓనర్గా ఉన్న ఈ టీంకి ఆశించినంత బ్రాండ్ ఇమేజ్ రాలేదు. బహుశా వాళ్ళ సొంత స్టేడియంలో క్రౌడ్ సపోర్ట్ తక్కువగా ఉండడం, లేదా నేషనల్ వైడ్గా ఒక బలమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోలేకపోవడం దీనికి కారణమై ఉండొచ్చు. ఇక 9వ స్థానంలో ఉంది పంజాబ్ కింగ్స్. వీళ్ళ వాల్యూ $141 మిలియన్. పంజాబ్ పరిస్థితి చూస్తే చాలా మందికి పాపం అనిపిస్తుంది. ప్రీతి జింటా ప్రతి మ్యాచ్కి వచ్చి ఎంత ఎంకరేజ్ చేసినా ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారైనా కోర్ టీంని, ఒక ఐకానిక్ కెప్టెన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ప్రతి ఏడాది అంతా మార్చేస్తుంటారు, అందుకే ఫ్యాన్స్ ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోతున్నారు. 8వ స్థానం చూస్తే గుజరాత్ టైటాన్స్. వీళ్ళ వాల్యూ $142 మిలియన్. నిజానికి గుజరాత్ వచ్చిన మొదటి ఏడాది కప్పు కొట్టింది, నెక్స్ట్ ఇయర్ ఫైనల్స్కి వెళ్ళిపోయింది. అయినా సరే వీళ్ళ బ్రాండ్ వాల్యూ 8వ ప్లేస్లోనే ఉండిపోయింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లాంటి ఒక స్టార్ ఫేస్ టీంని వదిలి వెళ్ళిపోవడం వాళ్ళ బ్రాండ్ వాల్యూ మీద పెద్ద ఇంపాక్ట్ చూపించింది. శుభమన్ గిల్కి ఫాలోయింగ్ ఉన్న అది పాండ్యా రేంజ్ మార్కెట్ని ఇంకా కవర్ చేయలేకపోతుంది. ఇప్పుడు 7వ స్థానానికి వద్దాం. ఫస్ట్ ఐపీఎల్ ఛాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్. వాల్యూ వచ్చేసి $146 మిలియన్స్. సంజు శాంసన్ కెప్టెన్సీలో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. కానీ ఎందుకో రాజస్థాన్ ఒక అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవ్వదు. వాళ్ళది ఎప్పుడూ ఒక సైలెంట్ కిల్లర్ అప్రోచ్, అందుకే మార్కెట్ వాల్యూలో మిడిల్లో ఉండిపోయారు. 6వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నారు. $152 మిలియన్స్తో ఢిల్లీ లాంటి దేశ రాజధాని బేస్గా ఉన్నా సరే వీళ్ళు టాప్ 5లోకి రాలేకపోయారు. రిషబ్ పంత్ లాంటి స్టార్ ఉన్నాడు, గంగూలీ, పాండిట్ లాంటి లెజెండ్ మెంటర్స్ ఉన్నారు. అయినా సరే ఒక కప్పు లేకపోవడం వీళ్ళ బ్రాండ్ ఎదగకుండా ఆపేస్తుంది. ఇక టాప్ 5లోకి ఎంటర్ అవుతున్నాం. 5వ ప్లేస్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళ వాల్యూ వచ్చేసి $154 మిలియన్లు. తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్లకున్న ఎమోషన్, దానికి తోడు కావ్య మారన్ ఉన్న క్రేజ్ ఈ బ్రాండ్ని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచుతుంటాయి. పార్ట్ ఎకనామిక్స్ వచ్చాక ఆ రేంజ్ ఆర్మీ వాల్యూ ఖచ్చితంగా పెరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, ఫ్యూచర్లో ఈ వాల్యూ ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. 4వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నారు. వీళ్ళ డాలర్ వాల్యూ వచ్చేసి $222 మిలియన్. ఇక్కడ మీకు ఒక విషయం గమనించాలి, 5వ ప్లేస్కి $154 మిలియన్లు, 4వ ప్లేస్కి $222 మిలియన్ల మధ్యలో చాలా పెద్ద గ్యాప్ ఉంది. అక్కడే అర్థమవుతుంది కేకేఆర్ రేంజ్ ఏంటో. షారుఖ్ ఖాన్ లాంటి గ్లోబల్ సూపర్ స్టార్కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఈ ఫ్రాంచైజీకి అతిపెద్ద బలం. దానికి తోడు వాళ్ళు ఆడే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఎప్పుడూ అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన టాప్ 3 విషయానికి వద్దాం. 3వ స్థానంలో ఉన్నది చెన్నై సూపర్ కింగ్స్. అవును, మీరు విన్నది కరెక్టే, ధోని టీం 3వ ప్లేస్లో ఉంది. వీళ్ళ బ్రాండ్ వాల్యూ $235 మిలియన్లు. 5 కప్పులు గెలిచారు. ఎల్లో ఆర్మీ అంటారు, స్టేడియం అంతా పసుపుమయం అవుతుంది. అయినా వీళ్ళ నెంబర్ 1 ఎందుకు కాలేదు? దీని వెనక ఉన్న బిజినెస్ లాజిక్ ఏంటంటే, ధోని లేకపోతే సిఎస్కే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న. ఇన్వెస్టర్లు, స్పాన్సర్లు ఫ్యూచర్స్ని చూస్తారు. ధోని రిటైర్మెంట్ దశలో ఉండడంతో భవిష్యత్తులో ఈ బ్రాండ్ని ఎవరు మోస్తారు అన్న డైలమా వల్ల వాళ్ళ వాల్యూ కాస్త స్టేబుల్గా ఉండిపోయింది. 2వ స్థానంలో ముంబై ఇండియన్స్. బ్రాండ్ వాల్యూ వచ్చేసి $242 మిలియన్లు. అంబానీలు, రిలయన్స్
రిలయన్స్ గ్రూప్ బ్యాకింగ్ ఉన్న టీం. అఫ్ కోర్స్ వీళ్ళు కూడా 5 కప్పులు కొట్టారు. సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి రోహిత్ శర్మ వరకు ఎంతో మంది లెజెండ్స్ ఆడిన టీం ఇది. కానీ మొదటి సీజన్లో రోహిత్ శర్మని కాదని హార్దిక్ పాండేకి కెప్టెన్సీ ఇవ్వడం వల్ల ఫ్యాన్స్లో చాలా వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రెండ్స్ వచ్చాయి. ఆ ఇంపాక్ట్ వల్ల బ్రాండ్ వాల్యూ మీద ఖచ్చితంగా పడింది. అందుకే వాళ్ళు నెంబర్ 1 స్పాట్కి ఇంకా చేరుకోలేకపోయారు. మరి IPL 2026లో నెంబర్ 1 ఎవరు? రిచెస్ట్ టీమ్ ఏది? ఒకసారి కూడా కప్పు కొట్టని, ట్రోల్స్ మీద మీమ్స్ మీద అత్యంత ఎక్కువ ఫేమస్ అయ్యే టీం, వాళ్ళ బ్రాండ్ వాల్యూ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళ వాల్యూ అక్షరాల $269 మిలియన్, అంటే సుమారు 2250 కోట్ల రూపాయలు. ఎలా సాధ్యం? ఒకే ఒక సమాధానం. విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలోనే ఒక ప్లేయర్ వల్ల ఫ్రాంచైజీ ఈ రేంజ్లో బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడం బహుశా ఇదే ఫస్ట్ టైం. కోహ్లీ వేసుకునే జెర్సీ, కోహ్లీ అగ్రెషన్, కోహ్లీ సోషల్ మీడియా రీచ్, ఇవన్నీ RCB బ్రాండ్కి ఆక్సిజన్ లాంటివి. దాంతోపాటు బెంగళూరు ఫ్యాన్స్కి లాయల్టీ, కప్ కొట్టినా కొట్టకపోయినా స్టేడియం మొత్తం నిండిపోతుంది. టీవీ రేటింగ్స్ బద్దలైపోతాయి. ఈ ఎమోషనే RCBని ఈరోజు IPL చరిత్రలోనే నెంబర్ 1 బ్రాండ్గా నిలబెట్టింది. ఒకవేళ నిజంగానే వీళ్ళు గనక కప్పు కొడితే ఆ రోజు బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకుతుంది అనుకోవడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో ఇది అవుట్లుక్ బిజినెస్ వాళ్ళు ఇచ్చిన 2026 బ్రాండ్ వాల్యూస్ రిపోర్ట్ కథ. కప్పులు కొట్టడమే కాదు, జనాల ఎమోషన్ని గెలవడం కూడా బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ అని RCB ప్రూవ్ చేసింది. ఈ రిపోర్ట్ విన్నాక మీకేమనిపిస్తుంది? మీ ఫేవరెట్ టీమ్ వాల్యూ ఏంటి చూసి షాక్ అవుతున్నారా? ముంబై, చెన్నైల కంటే RCB మార్కెట్ అంత డిమాండ్ ఉండడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.